హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు డిఫెన్స్ న్యూస్. ట్రంప్ అటెన్షన్ మరలా ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ వైపుకి షిఫ్ట్ అయింది. మొసాద్ ఇరాన్ 60%కి ఎన్రిచ్మెంట్ చేసిన యురేనియంని పికాక్స్ అనే పర్వతాల్లో ఉన్న న్యూక్లియర్ ఫెసిలిటీలో దాచిందని డీటెయిల్స్ని అమెరికాకి చూపించింది. వెంటనే ట్రంప్ ఈ ఫెసిలిటీ మీద దాడి చేస్తామని బెదిరిస్తున్నాడు. యూకే నుండి B-1 ల్యాన్సర్ బాంబర్స్ తిరిగి గల్ఫ్ దేశాల్లోకి వస్తున్నాయి. ఈ ఫెసిలిటీ మీద దాడి చేయడానికి ఇవి మిడిల్ ఈస్ట్కి వస్తున్నాయని మీడియా నెరేటివ్స్ కూడా స్టార్ట్ అయ్యాయి. ఇంతకుముందు మాట్లాడుకున్నాం, గత కొన్ని వారాలుగా అమెరికా ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ని ముగించడానికి ఈ యుద్ధాన్ని మొదలు పెట్టారు అని మర్చిపోయి చేసే దాడులు, ఇచ్చే స్టేట్మెంట్లు అన్నీ కూడా హోర్ముజ్ వైపుకే తిరిగాయి. కానీ ఇజ్రాయెల్కి అలా షిఫ్ట్ అవ్వడం అనేది ఇష్టం ఉండదు. ఇజ్రాయెల్కి కావాల్సిందేంటి? ఇరాన్ న్యూక్లియర్ బాంబ్ తయారు చేయడానికి ఛాన్సే లేకుండా చేయాలి. అందుకే సరైన టైంలో ఇంటెలిజెన్స్ రిపోర్ట్తో అమెరికా అటెన్షన్ని మరలా న్యూక్లియర్ ఇష్యూలోకి తీసుకొచ్చింది. అమెరికా మర్చిపోవడం అంటే నిజంగా మర్చిపోవడం కాదు, సెటరికల్గా అన్నాను. క్లియర్గా చెప్పాలంటే ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రాంలో ఉంది. దాన్ని ఆపటానికి అమెరికా, ఇజ్రాయెల్ల దగ్గర 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఫస్ట్, ఇరాన్ ఆల్రెడీ 60%కి ఎన్రిచ్మెంట్ చేసిన యురేనియంని, అలాగే ఆ ఎన్రిచ్మెంట్కి వాడే అడ్వాన్స్డ్ సెంట్రిఫ్యూజెస్ని నాశనం చేయాలి. సెకండ్ ఆప్షన్, ఇరాన్లో రెజీమ్ చేంజ్. గవర్నమెంట్ని కూలగొట్టి తమకి అనుకూలంగా ఉండేలా కొత్త గవర్నమెంట్ని పెడితే అమెరికా చెప్పినట్టు ఆ న్యూక్లియర్ ప్రోగ్రామ్ని వాళ్ళే డిస్ట్రాయ్ చేస్తారు. ఫస్ట్ ఆప్షన్ని లాస్ట్ ఇయరే ట్రై చేసింది. ఆపరేషన్ మిడ్ నైట్ హ్యామర్లో B-2 బాంబర్లు ఫోర్డో, నటాంజ్, ఇస్ఫహాన్ 3 న్యూక్లియర్ ఫెసిలిటీస్ మీద దాడి చేశాయి. కానీ ఇరాన్ ఈ దాడులకే ముందే ఆ యురేనియంని, సెంట్రిఫ్యూజెస్ని వేరే లొకేషన్కి మార్చేసింది. సో అమెరికన్ స్ట్రైక్స్ అనేవి ఫెయిల్ అయ్యాయి. సో కొన్ని నెలలు ప్లాన్ చేసి సెకండ్ ఆప్షన్కి ప్రిపేర్ అయ్యాయి. సుప్రీం లీడర్ని చంపేసి రెజీమ్ చేంజ్ చేయాలి, లేదా అట్లీస్ట్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ని వదిలేసేలా ఆ రెజీమ్ని కాంప్రమైజ్ చేయించాలని చూశారు. ఈ 400 కేజీల ఎన్రిచ్డ్ యురేనియంని మాకు ఇచ్చేయాలి, మేము రెగ్యులర్గా నిన్ను మానిటర్ చేసేలా న్యూక్లియర్ డీల్ని సైన్ చేయాలని డిమాండ్ చేశారు. కానీ ఎంత డ్యామేజ్ అయినా ఇరాన్ బెండ్ అవ్వలేదు. ఇక సెకండ్ ఆప్షన్ కూడా ఫెయిల్ అయింది. ఫస్ట్ ఆప్షన్ని మరలా ట్రై చేయడానికి ఇరాన్ ఆ యురేనియం సెంట్రిఫ్యూజెస్ని ఎక్కడ దాచిందో ఇంటెలిజెన్స్ నుండి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. ఇంకో పక్క సెకండ్ ఆప్షన్ని ట్రై చేయడం వల్ల ఇంకో కొత్త ప్రాబ్లం కూడా క్రియేట్ అయింది, హోర్ముజ్. ఇటు ప్లాన్ ఫెయిల్ అవడం కాక అటు హోర్ముజ్ కంట్రోల్కి ఒప్పుకుంటే ఫెయిల్యూర్ కాస్త డిజాస్టర్ అవుతుంది. సో హోర్ముజ్ని ఓపెన్ చేస్తే ఒక పక్క పరువు పోకుండా ఉంటుంది, ఇంకో పక్క ఫీజుని కూడా కలెక్ట్ చేయొచ్చని కొన్ని వారాలుగా అటాక్స్ కానీ స్టేట్మెంట్లు కానీ హోర్ముజ్ మీదనే ఉన్నాయి. అయితే సడన్గా ఇజ్రాయెల్ బ్రేక్ త్రూ అన్నట్టు ట్విస్ట్ ఇచ్చింది. ఆ యురేనియం సెంట్రిఫ్యూజీలు ఇక్కడే ఉన్నాయి, లాస్ట్ ఇయర్ షిఫ్ట్ చేసింది ఇక్కడికే అని మేము నమ్ముతున్నామని చెప్పింది. సో ట్రంప్ తిరిగి న్యూక్లియర్ ఇష్యూకి వచ్చాడు. అలాగని హోర్ముజ్ని వదిలిపెట్టలేదు. ప్రజెంట్ ఫైటింగ్ అయితే జరుగుతుంది, కానీ ఇరాన్ని హోర్ముజ్ షిప్స్ మీద దాడి చేయకుండా ఆపలేకపోతుంది. వార్ షిప్స్ని పంపి ఇరాన్ ఫైర్ చేసే వాటిని షూట్ డౌన్ చేస్తున్నా, ఇరాన్ మిజైల్ లాంచెస్ని వెతికి నాశనం చేస్తున్నా కూడా ఏదో ఒక చోట అటాక్ జరుగుతూనే ఉంది. 1-2 అటాక్స్ వల్ల క్రియేట్ అయిన భయం చాలు స్ట్రైట్లోకి ఏ షిప్ రాకుండా చేయడానికి. అలాగే అమెరికా ఈవెన్ రివర్స్లో ఇరానియన్ షిప్స్ని కూడా బ్లాక్ చేస్తుంది. అయితే ఇప్పుడు ఇరాన్ని ఒత్తిడి పెట్టడానికి ట్రంప్ లేటెస్ట్ వార్నింగ్ ఏంటంటే, ఇరాన్ హోర్ముజ్లో దాడి చేసిన ప్రతిసారి ఇరాన్లో ఒక్కో పవర్ ప్లాంట్ని నాశనం చేస్తాం. ఈ హోర్ముజ్ ఫైటింగ్ అయితే జరుగుతుంది. అయితే సడన్గా ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ని ఆపడం ఇంకా పాసిబుల్ అని ఇజ్రాయెల్ కొత్త ఆశ చూపించింది. అయితే దాడి చేస్తే B-1 ల్యాన్సర్లు సరిపోవు. ఈ ఫెసిలిటీ కూడా ఫోర్డో లాగానే సుమారు 100 మీటర్ల లోతులో ఉంది. మరలా B-2 GBU-57 కాంబో కావాలి. సో ఓవరాల్గా చూస్తే యురేనియం ఎక్కడుందో తెలియక ఇస్లామిక్ రిపబ్లిక్ని బెండ్ చేయలేక అమెరికా ఆశ వదిలేసుకొని హోర్ముజ్ కోసం ఫైట్ చేస్తుంటే ఇజ్రాయెల్ కొత్త ట్విస్ట్ ఇచ్చింది. వెంటనే ట్రంప్ వీటి మీద దాడి చేస్తామని వార్నింగ్ ఇచ్చాడు. మరి ఏం జరుగుతుందో చూడాలి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని డిఫెన్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.